దీక్ష స్వాములకి, అలాగే అయ్యప్ప, గురుదత్త, వెంకటేశ్వర, శివ, భవానీ స్వామికి కూడా ధన్యవాదాలు. అలాగే విచ్చేసినటువంటి గ్రామ పుర ప్రముఖులకి, మహిళా మాతాజులకి, అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, తమ్ములకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ విశిష్టమైనటువంటి బాలాజీ నగర్ యొక్క హనుమత్ జయంతి మహాయజ్ఞం జరుపుకున్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని రక్షించాలంటే మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యం. ఇవాళ గిరిజనులు అనగానే వెనకబడ్డ కుటుంబాలు అనుకుంటాం. కాదమ్మా, గిరిజన కుటుంబాలంటే ఒకప్పుడు, ఈ రోజు మనకు ఆర్మీ ఉన్నది, బార్డర్ సెక్యూరిటీ ఉన్నది. కానీ పూర్వకాలంలో ఈ యొక్క గిరిజన ప్రాంతాలను ఆధారంగా చేసుకొని, గిరిజన ప్రాంతాలను కొండలను ఆధారంగా చేసుకొని దేశాన్ని రక్షించిన ఏకైక కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే గిరిజనులు మాత్రమే. ఇవాళ అందుకే చాలా సమయం చెప్పుకుంటాం. ఇవాళ హైదరాబాద్ బంజారా హిల్స్ అని చెప్పుకుంటాం. ఇవాళ బంజారా హిల్స్ లో బంజారా లేదమ్మా. ఇవాళ ఉన్నతమైనటువంటి బంజారాలు ఇవాళ భాగ్యాలను కాపాడే బంజారాలు అవసరం వెళ్ళిపోయారు. మీరు బంజారా హిల్స్ లో కోటాను సంపాదించినటువంటి నరోపతి నివాసం ఉన్నారు ఈరోజు. అలాగే ఇవాళ రాణా ప్రతాప్ సింగ్ ఎవరో కాదు, మన గిరిజన కుటుంబ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని రక్షించిన ఏకైక ఛత్రపతి రాణా ప్రతాప్ సింగ్. ఇవాళ అలాంటి వ్యవస్థ కల్లా విశిష్టమైన సేవల, అలాగే భూయా బాబు, అలాగే రామరావు, అలాగే ధర్మస్వామి, ఇలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు, అలాగే హతిరామ్ బాబూజీ, తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో పాచిగా ఆడినటువంటి గిరిజన వ్యవస్థలో భక్తుడు హతిరామ్ బాబూజీ. ఇలాంటి చరిత్రను కాపాడుకుంటూ, సంస్కారాన్ని కాపాడుకుంటూ, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు నడిపించినటువంటి గిరిజన నాయకులు, మహానుభావులు, గొప్పవాళ్ళు, దేవాది దేవుళ్ళు. కానీ ఈరోజు మనకున్న సంస్కారం మనం మర్చిపోతూ, మనకున్న సంస్కృతం మర్చిపోతూ, మన ధర్మాన్ని పక్కన పెట్టేసి అన్య మతాలకు ఉన్నాయి, అన్య మతాలు బలహీనులై ఇవాళ మానసిక రోగాల చేత బాధపడుతున్న వారిని అనేక ప్రజాసత్వాల వారు బలహీనలు చేసి ఈరోజు మతాన్ని మార్పించి అనుకున్న సంస్కార దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు ప్రతి ఒక్కరూ కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశాన్ని రక్షించాలంటే దేశాన్ని రక్షించాలని ఇలాంటి దీక్షలు ఉండాల్సిందే. దేశాన్ని కాపాడుకోవాలంటే మన పండుగలు ఉండాల్సిందే. దేశాన్ని రక్షించుకోవాలంటే మనకున్న సంస్కృతి సంప్రదాయాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ప్రపంచం మొత్తం కూడా భీష్మించుకొని దేశపై దండెత్తినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఛత్రపతి శివాజీ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు, రాణా ప్రతాప్ సింగ్ లాంటి వారు, సేవాలాల్ లాంటి వారు, భూయాబాబు లాంటి వారు, ధర్మ లాంటి వారు, అలాగే హతిరామ్ బాబు లాంటి వారు ఈరోజు దేశం మీద ఎక్కడో ఎక్కడొక్కడ ఉద్భవిస్తూ జన్మిస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటూ అన్య మతాల ద్వారా ఈరోజు బలహీన చేసేటటువంటి వ్యవస్థని ఇవాళ భారత్లో లేనటువంటి జీవిత చరిత్ర చాలా గొప్పవి. వాటి ఈరోజు మనమందరూ కలిసి ఉండాలి, మన సంస్కారాన్ని కాపాడుకోవాలి. మనకున్న దేవీ దేవతలను పూజించుకుంటూ ఈరోజు అన్న, అమ్మ, అక్క అన్నటువంటి ఆత్మీయ పదాల ద్వారా ఈరోజు ఒక అనుబంధమైన కుటుంబాలు మనం ముందుకు వెళ్తున్నాం. 1000 సంవత్సరాలు భారత దురాక్రమంలో ఉన్నది. 300 సంవత్సరాల పాటు దానిపై రజాకార ఆధ్వర్యంలో ఉన్నది. కానీ ఏమైనా కూడా భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర విశిష్టమైన ఇలాంటి యోగులు ఉద్ధరించి దేశాన్ని రక్షించి ఈ రోజులకు అప్పచెప్పారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు కాదు, చూడండి 70 సంవత్సరాలు కాలేదు. ఈ 70 సంవత్సరాలు పాశ్చాత్య విదేశీ అలవాట్ల లోనైపోయి ఈ రోజు మన ఉన్నటువంటి ఆత్మ మనం వదులుకుంటున్నాం. మనకున్న చరిత్ర మనం మర్చిపోతున్నాం. మన హిందూ ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. దయచేసి పిల్లల్ని సంస్కారవంతంగా పెంచాలి. మమ్మీ డాడీ అనే సంస్కృతికి మనం విరోధంగా ఇవ్వాలి. అమ్మ నాన్న అన్నటువంటి ఆత్మీయ పరిసరాలకి ఈరోజు మనం స్వాగతించాలి. అందుకే సంస్కారం చాలా గొప్పది. దీంట్లో దీక్ష
బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిత్యము అమ్మానాలకు దండం పెడుకుంటూ నిత్యము దీపాలను చేసుకుంటూ నిత్యము కూడా నుదుట సింధూరధారణ చేసుకుంటూ నిత్యము కూడా ప్రతి ఒక్కరిని అన్న స్వామి, అక్క స్వామి, అమ్మ స్వామి, అలాగే మామ స్వామి అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి మానవులో కూడా మాధవుని చూసుకుంటూ సాక్షాత్ కృష్ణ భగవాన్ చూసుకుంటూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చూసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు స్వామి 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 సంబోధిస్తూ ఒక ఆత్మీయతలో కూడుకున్నటువంటి కుటుంబాలను తయారు చేసుకుంటున్నాం. వసుదైక కుటుంబం అంటాం. పుట్టినప్పుడు ఎవరికి కూడా కులలేదమ్మా, పుట్టినప్పుడు ఎవరు కూడా బ్రాహ్మణుడు కాడు, పుట్టగానే ఎవరు బ్రాహ్మణుడు కాడు. తాను ఎదుగుతుంది కాబట్టి తాను సంస్కారం నేర్చుకున్నప్పుడు బ్రాహ్మణుడు కాడు. అందుకే ఈరోజు మన కుటుంబంలో బాబోజీ కూడా బ్రాహ్మణుడేనమ్మా. మన కుటుంబాల్లో బాబోజీ కూడా బ్రాహ్మణుడే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి మనకున్న అలాంటి అలవాట్లను పడి మనకున్న చెడు అలవాట్లను పడి మనకున్న సమస్యలు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తూ ఈ రోజు మనకున్న హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ యొక్క బాలాజనకండ హనుమాన్ కార్యక్రమంలో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క స్వామి కూడా శ్రీ శ్రీ కేదా జయరాం స్వామి, శ్రీ శ్రీ కేదా జయరాం గారి ఆధ్వర్యంలో హనుమాన్ శక్తిసాధన సమితిని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకు అంటే చేయి కలిపితే ఈ రోజు మహాశక్తి అవుతుంది. ఆ మహాశక్తి మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన పిల్లల్ని సంస్కారంగా పెంచుకోవాలన్న భావన చేత ఈ యొక్క హనుమాన్ శక్తిసాధన సమితి ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క 9 సంవత్సరాలు పూర్తి చేసిన 9 సంవత్సరాలు పూర్తి ప్రతి ఒక్క గురుస్వామి కూడా బాధ్యతగా ఉంది. నీవు మంచిగా ఉండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ గ్రామం బాగుండాలి, నీ దేశం బాగుండాలని సంకల్పాన్ని స్వీకరించి గురుస్వామిలో బాధ్యతగా ముందుగా కోరుకుంటూ జై శ్రీరామ్.